వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తొండపాడు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అన్నదాన ప్రసాద సేవలు ఏర్పాటు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మండలం బొలిగొండ రంగనాథ స్వామి మాణిక్య రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాణిక్య రంగనాథ స్వామి ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్, ఆలయ అధ్యక్షుడు జీవి రామన్ మాట్లాడుతూ బొలిగొండ రంగనాథ స్వామి మాణిక్య రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గత నెల 26 నుంచి ఈ నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. 2వ తేదీన వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలకు వచ్చిన భక్తాదులకు మాణిక్య రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రథోత్సవానికి విచ్చేసిన భక్తాదుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తాదులు హాజరై దత్తోత్సవ వేడుకలను కనులారా చూసి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భోజన విందును ఆరగించారు. అదేవిధంగా మాణిక్య రంగనాథ స్వామి వారిచే నిర్మించబడిన చిన్న కొండకు సీసీ రోడ్డు మార్గాన శ్రీ లక్ష్మీదేవిని, బొలగొండ రంగనాథ స్వామిని దర్శించుకొనుటకు మెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాణిక్య రంగనాథ స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్, అధ్యక్షులు జీవి రామన్, ఉపాధ్యక్షులు బాలముఖం, జాయింట్ సెక్రటరీ కన్స్ట్రక్షన్ చైర్మన్ మంచి రంగయ్య, కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, మాణిక్య రంగయ్య, సత్యరంగయ్య, మంజునాథ కిషోర్ బాబు, సుదర్శన్, రామచంద్రయ్య, శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు.